బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకుని కుట్రలు చేసినా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను తాత్కాలికంగా జైల్లో పెట్టినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం తనపై మోపింది మనీ లాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ అని, దురుద్దేశంతో కూడిన కేసని ఆమె ఆరోపించారు. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. They will come out very clean. Jai Telangana. Jai. Jai Telangana. Jai KCR. కడిగిన ముత్యంగా బయటికి వస్తాను నేను. టెంపరరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ, జై కేసీఆర్. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను నేను. టెంపరరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai. Jai Telangana. Jai KCR. కడిగిన ముత్యంగా బయటికి వస్తాను నేను. టెంపరరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత కొద్దిసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇది మొదటి నుంచి కూడా ఇది తప్పుడు కేసు, ఇది పొలిటికల్ కేసుగా చెప్తూ వస్తున్నారు. ఇది నిజానికి కూడా పొలిటికల్ కేసే అనే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఈ తరుణంలో ఇటు 3 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కవితను. ఈ నేపథ్యంలో జడ్జి ముందు హాజరుపరిచే క్రమంలో కొంత భావోద్వేగానికి గురైంది ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఇది ఒక పొలిటికల్ కేసు, ఒక పొలిటికల్ ల్యాండరింగ్ కేసు, ఇది మనీ లాండరింగ్ కేసు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గతంలో కూడా ఈ ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి ఆరోపణలే తప్ప ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పేసి కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ తరుణంలోనే ఇటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇటు సిసోడియన్ కావచ్చు, సత్యన జైన్ కావచ్చు, అందరినీ అరెస్ట్ చేయడం కూడా ఇది అక్రమ కేసు కిందనే చూపుతూ వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేకపోతే ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పొలిటికల్ కేసుగానే చూడాలి తప్ప ఇది ఫ్యాబ్రికేటెడ్, ఈ కేసు ఫాల్స్ కేసు అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఒకరు ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయ్యారు, ఇంకొకరు బీజేపీ అలయన్స్లో పోటీ చేస్తున్నారు, మరొకరు 50 కోట్ల విరాళాలు బీజేపీ పార్టీకి కూడా అందజేశారని చెప్పేసి చెప్తున్నారు. ఈ ముగ్గురు కూడా గతంలో ఆరోపణలు ఎదుర్కొని వారంతా కూడా జైలుకి వెళ్ళొచ్చిన వారే. ఖచ్చితంగా ఇది పొలిటికల్ కేసుగానే చూడాలి తప్ప ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు, ఇది ఖచ్చితంగా
పొలిటికల్ ల్యాండరింగ్ అని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు. అదే వాళ్ళ ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పారు. అయితే కొంత భావోద్వేగానికి గురైంది ఈ తరుణంలో. గతంలో 7 రోజుల కస్టడీ కావచ్చు, వాళ్ళ మరో 3 రోజుల కస్టడీ మూసిన నేపథ్యంలో ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఏదైతే సిబిఐ స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇటు పొలిటికల్ అంటే ఏదైతే లోక్సభ ఎన్నికల తరుణంలో ఇలాంటి అరెస్టులు సర్వసాధారణం అయిపోయింది బీజేపీకి అని చెప్పేసి కూడా పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈడీ, సిబిఐ, ఐటీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయి తప్ప ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా, ఆధారాలు కనీసం కూడా ప్రూవ్ చేయకుండా ఇలా అరెస్టు చేయడం ఏంటని చెప్పేసి కూడా మండిపడుతున్న తరుణం కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసు అంతా ఉత్తదే అని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది జరగలేదు. ఇది ఒక అప్రూవర్గా అంటే వారికి అనుకూలంగా మార్చుకొని వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ సిబిఐ, ఈడీ కావచ్చు ఈ దాడులు చేసి ప్రతిపక్షాలను ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఈడీకి సంబంధించి కూడా ఎవరైతే గతంలో ఉన్న ఎవరైతే వారు ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్నారో వారంతా కూడా మాగంటు శ్రీనివాస్ కావచ్చు, ఇటు శరత్చంద్ర రెడ్డి కావచ్చు, ఇంకా ఇతరులు కూడా అంతా కూడా ఇప్పుడు బీజేపీకి అప్రూవర్గా, ఇటు ఈడీకి అప్రూవర్గా మారి వారు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా అది నిజమైన స్టేట్మెంటా అబద్ధమైన స్టేట్మెంటా నిరూపణ లేకుండానే ఇవాళ పొలిటికల్ లీడర్లకు సంబంధించి రాజకీయ కక్ష కోణంలో భాగంగానే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తరుణంలోనే వల్ల కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా నిజానికి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా మొదటి నుంచి ఇదే చెప్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలేదు, పొలిటికల్ లాండరింగ్ మాత్రమే జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. ఈడీ ఈ కేసులు ఖచ్చితంగా ఇవి ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ కేసులు అని చెప్పక తప్పదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా, మహా అంటే జైల్లో పెడతారేమో కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు, నా పొలిటికల్ కెరీర్ని దెబ్బతీయలేరు అన్న కీలక వ్యాఖ్యలు కూడా ఇవాళ చర్చనీయాంశమైన. ఎందుకంటే ఈడీ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరిపైన కూడా ఆధారాలు చూపిన దాఖలాలు లేవు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ కేసుగా చూడాల్సిన తరుణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత గతంలో ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు ఇవాళ ఈడీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడం ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు కిందనే చూడొచ్చు, ఇది పొలిటికల్ కేసు కిందనే చూడొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్ట్ కావచ్చు, వేధింపులు కావచ్చు, అన్నీ కూడా ఒక రాజకీయ కక్ష కోణంలో భాగంగానే ఇటు లోక్సభ సార్వత్రిక ఎన్నికల భాగంలోనే ఎన్నికలకు ఒక షెడ్యూల్కి ఒక రోజు ముందుగానే కవిత అరెస్ట్ కావచ్చు, ఇటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొద్ది రోజులకే కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, అన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ మైండ్ గేమ్ లానే బీజేపీ తీరు ఉందని కూడా చెప్పక తప్పదు.